ఇక టెట్ పరీక్ష ఫీజును వెంటనే తగ్గించాలని బీఆర్ఎస్ నేత వాసుదేవరెడ్డి డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ పాలనలో టెట్ ఫీజు 200 మాత్రమే ఉంటే కాంగ్రెస్ పాలనలో 1000 రూపాయలకు పెంచారని మండిపడ్డారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో ₹1 తీసుకోమని ఇప్పుడు ఫీజులు వసూలు చేయడం ఏంటని ప్రశ్నించారు. టెట్ ఫీజును తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని వాసుదేవరెడ్డి హెచ్చరించారు. టెట్ పరీక్ష రాయాలంటే ఒక పేపర్కు 200, రెండో పేపర్కు 300 ఉంటే ఈనాడు కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ఒక పేపర్కు 1000 రూపాయలు, రెండో పేపర్కు 2000 రూపాయలు పెంచింది. అంటే దాదాపుగా 150% పైగా మరి ఆ ఎగ్జామ్ పరీక్ష ఫీజును కూడా పెంచింది. పేద తరగతి, మధ్యతరగతి కుటుంబ సభ్యుల పిల్లలపైన ఈ యొక్క పెనుభారాన్ని ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది. ఇవాళ మీరు ఆనాడు ఏం మాట్లాడినరు, ఎన్నికలకు ముందు మీరు ఏం మాట్లాడినరు, అనేక పత్రికల్లో ఇవాళ నాకు అందుబాటులో ఉన్న పత్రికలో ఒక క్లిప్ చూపిస్తాను నేను. అనేక పత్రికల్లో మీరు అసలు నామమాత్రం పైసలు కూడా తీసుకోమని జాబ్ క్యాలెండర్ ప్రకటించినప్పుడు యాడ్స్ ఇచ్చిండ్రు కదా. మీ అభయహస్తం మేనిఫెస్టోలో ప్రత్యేకంగా రాసిండ్రు, దరఖాస్తుదారులు ఎవరు ₹1 ఫీజు కూడా కట్టనవసరం లేదు అని మీ కాంగ్రెస్ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిండ్రు కదా. దీని గురించి మీరు అన్ని పత్రికల్లో యాడ్స్ ఇచ్చిండ్రు కదా. అన్నాడు ఎన్నికలకు ముందు, అసెంబ్లీ ఎన్నికలకు ముందు మీరు యాడ్స్ ఇచ్చిండ్రు కదా, మర్చిపోయినరా? మరి ఎందుకు పెంచుతూ ఉన్నారు? ఇవాళ 200, 300 ఉన్న పరీక్షా ఫీజును టెట్కు సంబంధించి 1000, 2000 ఎందుకు పెంచిండ్రు? మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం అభ్యర్థుల పక్షాన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, వెంటనే ఈ ఫీజును తగ్గించి రేపటి నుండి మీరు దరఖాస్తులు స్వీకరిస్తూ ఉన్నారు కాబట్టి, అప్లికేషన్లు స్వీకరిస్తూ ఉన్నారు కాబట్టి ఈ ఫీజును తగ్గించి తీసుకోవాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేకుంటే భవిష్యత్తులో ఆ అభ్యర్థులతో కలిసి ఈ ప్రభుత్వం పైన పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా ఈ వేదిక ద్వారా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.